పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ ముగిసింది. దీంతో పోలీసులు మళ్లీ చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే గతంలో నమోదైన పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్కు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టు రిమాండ్ విధించారు. అయితే తాను ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్నానని, పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ భగీరథ్ తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్థి భవిష్యత్తును పరిగణలోకి తీసుకున్న కోర్టు పరీక్షలు రాసేందుకు ఈ నెల 20న అతడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాగా కోర్టు విధించిన నిబంధనల ప్రకారం నిన్నటితో భగీరథ్ మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. అనంతరం భగీరథ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల అనంతరం తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ ముగిసింది. దీంతో పోలీసులు మళ్లీ చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే గతంలో నమోదైన పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్కు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టు రిమాండ్ విధించారు. అయితే తాను ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్నానని, పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ భగీరథ్ తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్థి భవిష్యత్తును పరిగణలోకి తీసుకున్న కోర్టు పరీక్షలు రాసేందుకు ఈ నెల 20న అతడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాగా కోర్టు విధించిన నిబంధనల ప్రకారం నిన్నటితో భగీరథ్ మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. అనంతరం భగీరథ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల అనంతరం తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి లిఖిత. రైట్, థ్యాంక్ యూ కావ్య. ఇప్పటికే పోక్సో కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న బండి భగీరథ్కు సంబంధించి తాను గతంలో రాసిన ఎగ్జామ్స్కు సంబంధించి సప్లీ ఎగ్జామ్స్ ఉండడంతో అయితే కోర్టుకు అర్జీ పెట్టుకోవడం జరిగింది బెయిల్ కావాలంటూ. సో కోర్టు కూడా 7 రోజుల పాటు బెయిల్ను మంజూరు చేయడం అయితే జరిగింది. అయితే జూన్ 19న ఈ యొక్క బెయిల్ మంజూరు అయినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో దాదాపుగా 7 రోజుల పాటు కూడా సప్లీ ఎగ్జామ్స్కు సంబంధించి అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే నిన్న ఈ ఎగ్జామ్స్ అనేటివి కంప్లీట్ అవ్వడం, దీంతో రాత్రి సమయంలోనైతే మేడ్చల్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్కు తరలించడం, అనంతరం అక్కడి నుండి వైద్య పరీక్షలు పూర్తి చేసుకొని చర్లపల్లి జైలుకు కూడా తరలించినట్లుగానైతే తెలుస్తోంది. ఈ పోక్సో కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో జరిగిన వాదనలు కావచ్చు, అంతేకాకుండా నేరారోపణకు సంబంధించిన విషయాలు పూర్తి స్థాయిలో పోలీసులు అన్ని ఆధారాలను సేకరించిన ఆధారాలను కోర్టుకు సబ్మిట్ చేయడం అయితే జరిగింది. ఈ కేసు ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలోనైతే బండి భగీరథ్ ముద్దాయిగా ఉండడమే కాకుండా అతను ఈ యొక్క కేసుకు సంబంధించి తానే నేరం చేశానని ఒప్పుకోవడం, అంతేకాకుండా సీన్ రీక్రియేట్ చేయడం, పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా పోలీసులకు తాను సహకరిస్తానంటూ కూడా చెప్పిన నేపథ్యంలోనైతే ప్రస్తుతం అతను చర్లపల్లి జైల్లోనైతే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాను చదువుకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అనే విషయాన్ని కూడా కోర్టు పరిశీలించాలంటూ కూడా తన తరపు న్యాయవాది కూడా గట్టిగా కోర్టులో అతని వాదనలు కూడా వినిపించడంతో కోర్టు ఈ విషయాన్ని పరిశీలించడం అయితే జరిగింది. అయితే డెఫినెట్గా భగీరథ్కు మరొక ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క బెయిల్ అనేది పరిశీలించినట్లుగా, ఆ బెయిల్ పరిశీలనలో భాగంగా భగీరథ్కు సంబంధించి తాను ఏవైతే ఇంతకుముందు ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ ఉన్నాయో మరోసారి వాటిని రాసేందుకు అనుమతించేందుకు అయితే కోర్టు అంగీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతనికి బెయిల్ మంజూరు చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా కోర్టు కొన్ని స్ట్రిక్ట్ ఆర్డర్స్ను కూడా పాస్ చేయడం అయితే జరిగింది. తాను ఎప్పుడెప్పుడు ఏ సందర్భంలో ఎక్కడికి వెళ్తున్నాడు, అంతేకాకుండా ఏ ప్రాంతాల్లో ఉంటున్నాడనే విషయాలను పూర్తి స్థాయిలో పోలీసులకు అందుబాటులో ఉండడంతో పాటు ఇతర వ్యవహారాలకు సంబంధించి ఆల్కహాల్ విషయం కావచ్చు, ఇతర విషయాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి తప్పుడు ఆలోచనలకు వెళ్లకుండా కేవలం స్టడీ మీద మాత్రమే ఫోకస్ చేయాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లుగానైతే తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడైతే పరీక్షలు ముగించుకొని బండి భగీరథ్ అయితే మరోసారి ఒక జైలుకు వెళ్ళినట్లుగానైతే సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.